దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీసాయి, అది అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేం జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందట. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని క్వశ్చన్ మార్క్తో. అయితే ఏ వర్గాన్ని ఏ వర్గం ఏంది? బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తుకున్నారు కదా, సర్వనాశనం చేసి 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయినా స్వాగతిస్తున్నామని చెప్పేసి రాహుల్ గాంధీ తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోంది. ఇది రాహుల్ గాంధీ ఆలోచన. ప్రధానికి ధన్యవాదాలని సీఎం. ఇది జోకు. చారిత్రాత్మక నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వ సర్వే తప్పుల తడక. బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల. నిజంగా మంచిగా చేసింటే మస్తు పేరు వస్తుంది. మస్తు పేరు వచ్చు. అది ఆయనకు తెలియదు, సలహా ఇస్తలేడేమో కానీ ఇది అనివార్యమైన విషయము. ఇప్పుడు కేంద్రం చేసే కులగణన తర్వాత లెక్కలైతే బయటకు వస్తే దోషిగా నిలబడతావు కదా, నువ్వెందుకు బయట పెట్టలేదు? దారుణంగా ఉంటుంది పాపం. మంచి పేరు. ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన కులగణన లెక్కలన్నా బయట పెట్టరు. ఏ ఊర్లో ఎంతమంది ఊరో చెప్పండి కదన్నా, ఆన్లైన్లో పెట్టండి. మంచి పేరు వస్తుండే. అది పెట్టనన్ని రోజులు మీరు విలన్గానే మిగిలిపోతారు. ఇక్కడ మంచి అవకాశం ఉండే.